హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు సామెతలతో మేము ముందుకు వస్తున్నాను. మనకు 5 రకాల స్నేహితులు ఉండాలి. ఎలాంటి స్నేహితులు ఉండాలంటే 5 రకాల స్నేహితులు ఉండాలి. ఒకటవది విదూషకుడు, నవ్విస్తూ ఆనందపరిచేవాడే విదూషకుడు. ఇది మంచి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా ఈ సామెతలు అనేది 1 మార్కులో రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది సరిగ్గా విన్నట్లయితే ఎప్పుడో ఒక టైంలో గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. మార్గదర్శి, జీవిత పాఠాలని నేర్పేవాడు మార్గదర్శి. ధైర్యశాలి, నిర్ణయాలు త్వరగా తీసుకునేవాడు ధైర్యశాలి. పృచ్ఛకుడు, మనల్ని ప్రశ్నించేవాడు పృచ్ఛకుడు. విశ్వాసి అంటే మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళను విశ్వాసి అని అంటారు. అంటే మనం పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి 5 రకాల స్నేహితులు తప్పకుండా ఉండాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఎలా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఎలా తీయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే అటువంటి వారిని మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనేది సామెత. ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే అటువంటి వారిని మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తెలుగు సామెతలు. ఇక్కడ తెలుగు సామెతలు. చుట్టమై చూడవచ్చి దయ్యమై పట్టుకున్నాడట. చుట్టమై చూడవచ్చి దయ్యమై పట్టుకున్నాడట. ఇది సామెత కిందికి వస్తుంది. చుట్టం వచ్చాడంటే చెప్పులు ఎక్కడ వదిలాడో చూసి రమ్మన్నాడట. ఇది సామెతనే. చుట్టం ఆకలి మంచానికి ఎరుక. చుట్టం యొక్క ఆకలి మంచానికి ఎరుక. ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ. అంతే కదా, ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ. ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు. అంతే కదా, ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు. ఆవు చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందట. సామెత కిందికే వస్తుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందట. ఇప్పుకుంటే ఇకారం, కప్పుకుంటే శృంగారం. ఇప్పుకుంటే ఇకారం, కప్పుకుంటే శృంగారం. ఇది సామెత కిందికి వస్తుంది. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదన్నాడట. ఎండిన కట్టెకు నారలు తీసే రకం. ఎండిన కట్టెకు నారలు తీసే రకం. భయం గల్ల కోడి బదాట్ల గుడ్డు పెట్టిందట. భయం గల్ల కోడి బదాట్ల గుడ్డు పెట్టిందట. ఇవి తెలుగు సామెత కిందికే వస్తాయి. ఇవి చాలా గుర్తుపెట్టుకోవడం అనేది ముఖ్యమైన సామెతలు. ఇక చూద్దాం. అంగట్లో అరువు, తల మీద బరువు. అంగడి వీధిలో అబ్బా అంటే ఎవరికి పుట్టావు కొడుక అన్నట్లు. అంగడి వీధిలో అబ్బా అంటే ఎవరికి పుట్టావు కొడుక అన్నట్లు. అంగట్లో బెల్లం, ఆత్మలో విషం. అంగట్లో బెల్లం, ఆత్మలో విషం. అంటక ముట్టక దేవుడికి పెడుతున్నాను, ఆశపడకండి బిడ్డలారా, అవతలికి పోండి అన్నాడట. అంటుకోను ఆముదం లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. అప్పుడప్పుడు అంటారు కదా మన పెద్దవాళ్ళు, అంటుకోను ఆముదం లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట అని అంటారు. కాబట్టి ఇది సామెత కిందికి వస్తుంది. అంటుబొడ్డు, అవతల ఎద్దుకు జారుబొడ్డు. చనుకట్టు ఆవుకు ముఖ్య లక్షణాలు. అంటే ఆరడి అవుతుంది అనుకుంటే అసలు అవుతుంది. అంటే ఆరడవుతుంది అనుకుంటే అసలు అవుతుంది. అండ ఉంటే కొండ బద్దలు కుట్టవచ్చు. అంతే కదా, ఏదైనా అండ ఉంటే దేన్నైనా కొండలాగా బద్దలు కుట్టవచ్చు. అంతంత కోడికి అద్దషేరు మసాలా. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పాట. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతంత కొప్పు. ఇది సామెతే. అంత పెద్ద పుస్తకం చంకలో ఉందే పంచాంగం చెప్పలేవా అన్నట్లు. అంత పెద్ద పుస్తకం చంకలో ఉందే పంచాంగం చెప్పలేవా అన్నట్లు. అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభం లేదు. అంతే కదా, అంతము లేని చోటు లేదు, ఆది లేని ఆరంభం లేదు. అంత ఉరిమి ఇంతేనా కురిసింది అంటే బాగా ఉరిమి ఏం చేస్తుంది, అబ్బా ఎంత వర్షం కొడుతుందో అని అనుకుంటాం.
కా అది కురిసేది కొంచెమే కాబట్టి అంత ఉరిమి ఇంతేనా కురిసింది. అంతా అన్నీ తెలిసిన వాడు లేడు, ఏమీ తెలియని వాడు లేడు. అంతా ఆడపిల్లలే ఉంటే అన్నీ అబద్ధాలే చెప్పాలంట. అంతా మన వాళ్ళే కానీ అన్నానికి రమ్మనే వాళ్ళే లేరు. అంతా మన వాళ్ళే కానీ అన్నానికి రమ్మనే వాళ్ళే లేరు. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఇది సామెత. అందముంటే ఆయన అదృష్టం ఉండద్దా? అందముంటే ఆయన అదృష్టం ఉండద్దా? అందముంటే సరిపోతుందా? దానికైనా అదృష్టం ఉండాలి కదా అని అంటారు పెద్దవాళ్ళు. అందరి కాళ్ళకు మొక్కిన అత్తారింటికి పోక తప్పదు. అందరి కాళ్ళకు మొక్కిన అత్తారింటికి పోక తప్పదు. ఇది సామెత కిందికి వస్తుంది. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు. అందరికీ అన్నం పెట్టేవాడు రైతే. అందరికీ అన్నం పెట్టేవాడు రైతే. అందరినీ పెంపించడం అలవిగాని పని. ఇవ్వండి సామెతలు. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని మంచి సామెతలు మళ్ళీ కలుసుకుందాం.